గంజాయికి సంబంధించి భలే విచిత్రమైన స్టోరీని రాసింది. తీయని మత్తు అంట ఆంధ్రజ్యోతి రాసింది. ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ కేంద్రం గంజాయి కల్పించి చాక్లెట్లు తయారు చేస్తున్నట్ట. ఆకర్షణీయ ప్యాకెట్ మీద ఆయుర్వేద ముద్ర తెరిచి చూస్తే గంజాయి వాసన తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు. అంటే ఇక్కడ విచ్చలవిడిగా అమ్ముతున్నారు ఇప్పుడు కూడా అని చెప్తున్నారు. కాకపోతే అది ఆంధ్రాలో తయారు కావట్లేదండి, బీహార్లోనూ, ఒరిస్సాలో, పశ్చిమ బెంగాల్లో అన్నటువంటిది. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావి అని చెప్పేసి ఒరిస్సాలో ఒక అర్థం ఉంటుంది. మన ఏజెన్సీ ప్రాంతాల్లో అంతా గంజాయి మానేసేశారు, అక్కడేం పండించట్లేదు, అక్కడ ఏ పరిశ్రమలు లేవు ఇప్పుడు. అదే ఇదివరకు జగన్ ఉన్నప్పుడైతే అంతా వాళ్లే నడిపేశారు. ఇంకా నేను జగన్ మీద కేసు పెట్టలేదు, గంజాయి తనే తయారు చేయించాడని చెప్పేసి. అట్లాగే ఒరిస్సాలోనూ వరకు ఓకే, బెంగాల్ అక్కడెక్కడి నుంచినో తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారట, అక్కడ చాక్లెట్లు తెస్తున్నారట, లేకపోతే బీహార్లో చేస్తున్నట. ఇక్కడ ఆ ప్రాంతాల్లో అక్కడ జరిగితే కనుక వాళ్ళు పట్టుకుంటారు కదా. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నట్టు గంజాయి విక్రయాలు విస్తృతంగా ఉన్నాయి, కానీ అది బాబు గారికి సంబంధం లేదు, ఈ ప్రభుత్వ వైఫల్యం కాదు, అది వాళ్ళ వైఫల్యాలు మనకు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేటటువంటి ప్రయత్నం. అంటే మన వాళ్ళని కవర్ చేస్తూ అదే సందర్భంలో అవతల వాళ్ళ మీదకి తోసేస్తూ జరిగేటటువంటి వ్యవహారం అన్నమాట ఇది.